హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ లేచి నిల్చొని మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుండి 13 వరకు చదువుకున్నాం. అందరికి తెలిసిన విషయమే, చాలా సార్లు మీరు విన్న విషయమే. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. అయితే ఈ రోజు నేను మాట్లాడాలనుకున్నది ఏంటంటే సిద్ధపాటు గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఏమనుకుంటున్నా? పోయినసారి అంతకాలం గురించి మాట్లాడుకున్నాం. యుద్ధాలు ఎందుకు జరుగుతాయి అంటే దేవుడు రావడానికి సూచనలు ముందుగాను జరుగుతున్నాయి కాబట్టి మాట్లాడుకున్నాం. ఈ రోజు సిద్ధపాటు, దాని గురించి సిద్ధపాటు చాలా మందికి తెలిసిన విషయమే. చదవగలిగిన వారు మైక్లో తీసుకొని 1 నుండి 13 వరకు చదవండి. కంటిన్యూగా మైక్లో చదవాలి. పరలోక రాజ్యము తమ డ్యూటీలు పట్టుకొని పెళ్లి కుమారు ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ డ్యూటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ డ్యూటీలలో శుద్ధులలో నూనె తీసుకొని పోయేరి. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ అతని నిద్రించుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతని ఎదుర్కొన రండి అని ఒక కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ డ్యూటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని వారు ఆ కన్యకలు, మా డ్యూటీలు ఆరిపోచున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకియుడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకునిది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనని చెప్పిరి. వారు కొనపోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. అంతట తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయుడని అడగగా అతడు, మిమ్మల్ని ఎరగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానెను. ఆ దినమైనను ఆ గడియను మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, దయగల యేసయ్య, ఈ రోజు తండ్రి వాక్యం చెప్తుండగా నాలో నుండి మీరు మాట్లాడండి. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు మీరు నాకు నేర్పించమని వేడుకుంటుంది తండ్రి. వినగల చెవులు, గ్రహించగల మనసును కూడా వీరికి దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరం కూర్చున్నాం. అయితే అందరికీ తెలిసిన విషయం, ఇది చాలా సార్లు విన్నారు. దీనిలో నుండి 3 విషయాలని తీసుకోవాలనుకుంటున్నా. ఎన్ని విషయాలు? ఇలా చెప్పాలి, అందరూ ఇలా చూపించాలి. మరి మీరు వింటున్నారా వినట్లేదా నాకు తెలియదుగా. 3 విషయాలు. మొదటి విషయం నూనె. ఏంటిది? నూనె. రెండోది అమ్మవారి యొద్దకు పోండి. రెండోది. మూడోది మీకును మాకును సరిపోదు. ఏమిటి? సరేనా? ఈ బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి మీరు చాలా సార్లు ప్రసంగాలు విని ఉన్నారు. కానీ ఈ రోజు నేను దీనిలో నుండి 3 విషయాలు మాత్రమే తీసుకుంటున్నా. ఎన్ని విషయాలు? ఈ నూనె అన్నది అధికారానికి, అభిషేకానికి గుర్తు. దేనికి గుర్తు? అధికారము, అభిషేకం. మొదటి సమూయేలు 10వ అధ్యాయం 1వ వచనంలో సమూయేలు ప్రవక్త సౌలును అభిషేకిస్తాడు. అధికారిగాను, ఎక్కడ? ఒక రాజుగాను, ఒక యాజకుడిగాను ఆయన అధికారం చేస్తాడు. ఎవరు అధికారం చేస్తారు? ప్రవక్త చేస్తాడు. దైవ సేవకుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తాడు. అందుకని కొన్ని దిక్కుల తైలాభిషేకం అని మీటింగ్స్ పెడుతున్నాడు. అందరూ ఏమని పెడుతున్నారు? తైలాభిషేకం. నూనె రాసి ప్రార్థన చేస్తుంటా అంటారు. నూనెకు చాలా ప్రాముఖ్యత ఉంది. అర్థమైందా? అదే యాకోబు పత్రిక 5వ అధ్యాయానికి వస్తే 14వ వచనంలోకి వస్తే, ఎవరైనా రోగి అయి ఉన్న ఎడల ఏం చేయాలంటే నూనె రాసి ప్రార్థన చేయాలి. సంఘ పెద్దలను పిలిపించుకొని ప్రార్థన చేయాలి. ఈ తైలం అన్నది బైబిల్లో చాలా అభిషేకమైనది. అర్థమవుతుందా? అందుకనే అబ్రహాము కూడా, అబ్రహాము నుండి మొదలు పెడితే యాకోబు వరకు, ఇస్సాకు వరకు ఏం చేశారంటే, వాళ్ళు ఏం చేసేదంటే తూర్పు దిక్కున ఒక బలిపీఠం కట్టి దాని మీద తైలం పోసేవారు. ఏం పోసేవారు? తైలము పోసేది. తైలం అన్నది ఆ మొదటి నుండి వచ్చినప్పుడు అది చాలా ప్రాముఖ్యమైనది. చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఇక్కడ ఏమైతుందంటే సమూయేలు సౌలు తల మీద తైలము పోసి ఆయన ఆశీర్వదించినప్పుడు ఆయన ఏమైనా, వాళ్ళిద్దరు అంతకుముందు ఏం చేస్తారంటే మేడ గది మీద, ఏమంటే 9వ అధ్యాయంలో చివరి వచనాల్లో ఉంటుంది ఏంటంటే మేడ గది మీద. మొదటి సమూయేలులో మళ్ళీ ఎక్కడెక్కడ అంటున్నారు, మొదటి సమూయేలు 9వ అధ్యాయం చివరి వచనంలో ఉంటుంది మేడ గది మీద వాళ్ళు మాట్లాడుకుంటుంటారు.
ఆ మాట్లాడుకున్నప్పుడు ఈ సమూయేలు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడతాడు, నువ్వు వెళ్ళి సౌలును తైలముతో అభిషేకించు. ఏం చేయాలి? అభిషేకించు. అందుకనే ఇక్కడ బుద్ధి గలవారు, బుద్ధి లేని వారు. నేను బుద్ధి కలిగిన వారి గురించే ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను, బుద్ధి లేని వారి గురించి మాట్లాడలేదని. ఇన్ని రోజులు బుద్ధి లేని వారి గురించే మాట్లాడుతున్నాం, కానీ ఈ రోజు బుద్ధి కలిగిన వారి గురించి మాట్లాడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు సంతోషంగా ఉన్నారా? మరి మీరు సంతోషంగా ఉన్నారన్న విషయాన్ని, నాకు సంతోషాన్ని వ్యక్తపరచండి. మీరు సీరియస్గా చూస్తే నేనేమనుకుంటా? హల్లెలూయా. అంతేనా కదా? అయితే ఈ అభిషేకము, ఈ తైలము నీలో ఉంటే ఈ రోజు నువ్వు బుద్ధి కలిగి ఉంటావు. ఏముంటావు? సిద్ధపాటు కలిగి ఉంటావు. ఎందుకంటే అంత్యదినం మనకు వస్తున్నది. ఇది మాత్రం అంత్యము కాదు, కానీ అంత్యకాలానికి సూచనలు ఉన్నాయి గనుక ఈ బుద్ధి కలిగిన వారిలాగా మనం జీవించాలి. గనుక మనలో ఏముండాలంట? నూనె ఉండాలి, తైలం ఉండాలి. అందుకని కీర్తనకారుడు అంటాడు 23వ అధ్యాయం, కీర్తన 23వ అధ్యాయము 5వ వచనంలో, నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది. ఒకసారి చదువుదామా? చదువుదాం. 23:5 కీర్తన 23:5. త్వరగా చదవాలి, త్వరగా చదవాలి. హల్లెలూయా. తీయాలి. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. దేంతో అంటి ఉన్నాడట? నా గిన్నె నిండి నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొంగి పొర్లిపోచున్నది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే దేవుడు మిమ్మల్ని అభిషేకిస్తాడో, అర్థమైందా? దేవుడు అభిషేకించినప్పుడు దైవ సేవకుడు ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో, దైవ సేవకుడు ఎప్పుడైతే మీ మీద చేయబెట్టి ప్రార్థన చేస్తాడో, మీరు అభిషేకించబడినప్పుడు మీ గిన్నె నిండి పొంగి పొర్లిపోతుంది. ఆ గిన్నె నిండి పొంగి పొర్లిపోవాలంటే కూడా దానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఏంటంటే వాక్యానుసారంగా నువ్వు జీవిస్తేనే పోతుంది. హల్లెలూయా. ఏ విధంగా జీవిస్తే పోతుంది? ఎందుకంటే వాక్యము లేకుండా మనం బ్రతకలేము. వాక్యమే శరీరధారిగా ఏమైందంట? యోహాను సువార్త 1:14 ఉంటుంది. ఏమనుంటది? వాక్యమే శరీరధారిగా సత్యస్వరూపై మన మధ్యకు వచ్చింది. ఎవరి మధ్యకు వచ్చింది? మీ మధ్యకు, నా మధ్యకు, మన మధ్యలోకి వచ్చి నివసిస్తున్నది. కనుక ఆ వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే నువ్వు వింటావో, ఆ వాక్యానుసారంగా ఎప్పుడైతే నువ్వు ముందుకు వెళ్తావో, అప్పుడే నువ్వేం చేస్తావంటే ఆశీర్వదించబడతావు, లేదా ఆశీర్వదించబడవు. చాలా మంది వాక్యం వింటున్నారు. ఈ 10 మంది వచ్చారు. ఎంతమంది వచ్చిళ్ళు? 10 మంది వచ్చిళ్ళు. కానీ దాంట్లో 5గురిని వేరు చేశారు. 5గురు బుద్ధి కలిగిన వారు, 5గురు బుద్ధి లేని వారు. కానీ మాత్రం ఆ బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు వాక్యం విన్నారా లేదా? వాక్యానుసారంగా ఉన్నారంటే 5గురే వాక్యానుసారంగా ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 5గురు మాత్రమే ఉన్నారు, 5గురు మాత్రం లేరు. అర్థమైందా? అంటే ఈ 5గురులో సిద్ధపాటు లేదు. అంటే వారిలో నిర్లక్ష్య ధోరణి ఎక్కువగా ఉంది. చాలా మంది క్రైస్తవులు అయిన మనలో కూడా నిర్లక్ష్య ధోరణి చాలా ఉన్నది. అర్థమైందా? ఎలాంటి నిర్లక్ష్య ధోరణి ఉంటుందంటే, కొద్ది మందికి దేవుని దగ్గరికి రావడానికి బద్ధకం వస్తుంది. అర్థమైందా? సమయానికి రాము, ఒక్కొక్క వారం రాము, తప్పించము, ఏదో వచ్చాంలే, వస్తున్నామా పోతున్నామా అన్నట్టు విధానంగా ఉంటుంటారు కొద్దిమంది అయితే ఖచ్చితంగా భయంతో, భక్తితో వస్తారు. బైబిల్ మొత్తంలో ఏమున్నదంటే భయభక్తులు కలిగి జీవించాలి, దేవునికి భయపడాలి. ఏం చేయాలి? అందుకని నేను చెప్పాను, పాత నిబంధనలు కూడా ఇంతకుముందు చూపించాను. ఏం చేశారంటే దేవునికి పాత నిబంధనలు అందరూ భయపడిన వారే. అర్థమైందా? కొత్త నిబంధనలు భయపడలేదు, కానీ కొద్దిమంది భయపడిన వాళ్ళు ఎవరు అంటే కొత్త నిబంధనలు శిష్యులు మాత్రమే భయపడింది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? కానీ కొత్త నిబంధనలో భయపడిన వారు, కొర్నేలు కుటుంబం లాగా భయపడిన వారు చాలా మంది ఆశీర్వదించబడినారు. అంటే దేవునికి భయపడట్లేదు చాలా మంది. ఎందుకంటే దేవుడు ఏమైనా అందరికీ ఉన్న ఉద్దేశం ఏంటంటే దేవుడు కరుణ గలవాడు, రక్షించేవాడు, ఆయన ఎప్పుడైనా రక్షిస్తాడు, కరుణిస్తాడు, ఆయన యుద్ధకు వస్తే మన పాపాలను క్షమిస్తాయి అన్న ధోరణిలోనే ఉంటున్నాం, అన్న ధోరణిలో వెళ్తున్నాం. కానీ ఆయనకు నచ్చకపోతే ఆయన దెబ్బ కొడతాడు అన్న భయం మాత్రం ఎవరికి లేదు. అంతేనా కదా? ఆయన దెబ్బ కొడితే మనం కోలుకోలేము. అర్థమైందా? రాజ్యాలు కూలిపోయాయి. జనమే లేకుండా పోయారు, తుడిచిపెట్టుకుంటూ పోయారు జనాలు. ఆయనకు కోపం అలా ఉంటుంది. కనుక ఆయన కోపానికి మన పాత్రలు కాకుండా ఉండాలంటే మన తల మీద ఏముండాలంట? అభిషేక తైలం ఉండాలి. అందుకనే దావీదులాగా నీవు కూడా అనగలగాలి. ఏంటంటే నా గిన్నె నిండి పొంగి పొర్లిపోతున్నది. హల్లెలూయా. నీ గిన్నె నిండి పొంగి పొర్లిపోవాలంటే నీవు దేవునితో సన్నిహితంగా ఉండాలి.
ఏముండాలా? 5గురు సన్నిహితంగా ఉన్నారు, వారికి తెలుసు ఆ పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో అన్న విషయం వారికి తెలియదు కనుక పెళ్లి కుమారుడు ఆలస్యం చేస్తున్నాడు. మనం చాలా రోజులుగా వాక్యం వింటున్నాము, ఇగో ప్రభు త్వరగా వస్తున్నాడు, అదిగో త్వరగా వస్తున్నాడు, త్వరగా వస్తున్నాడు అంటున్నారు. కానీ మనం పుడుతున్నాము, చనిపోతున్నాం, మన పిల్లలు పుడుతున్నారు, చనిపోతున్నారు, ఇలా కాలం అంతా పోతున్నది. కానీ ఆయన వస్తలేడన్న భయంలో మనలో ఎవరిలో లేదు. హల్లెలూయా. కానీ ఇప్పుడు సమయం వచ్చింది. ఏమొచ్చింది? ఇప్పుడు సమయం వచ్చేసింది. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన అన్ని సిద్ధపాటు జరుగుతుంది. ఒక ఇల్లు కట్టుకోవడానికి మనం ఏ విధంగానైతే సిద్ధపడతామో ఆయన రాకడకు ఆయన సిద్ధపాట్లు, ఆయన సూచక క్రియలు అన్ని జరుగుతూనే ఉన్నాయి. అర్థమవుతుందా? ఆ జరుగుతున్నాయి గనక ఆయన రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు గనక నీవు కూడా నీ నూనె, నీ అభిషేకాన్ని, నీ విశ్వాసాన్ని చేత పట్టుకొని ఇప్పుడు సిద్ధంగా ఉండాలి. ఎప్పుడైనా రాని, ఐఎమ్ రెడీ. హల్లెలూయా. ఏమనాలా? రెడీ. నీ ఎప్పుడంటే అప్పుడు రెడీ ఉండాలి. ఈ రెడీ ఉండాలంటే ఒకసారి చూద్దాం. ఇదే కీర్తన 45 ఒకసారి చూద్దామా? 45:7 ఏముండాలంటే ప్రేమించి భక్తిహీనత ద్వేషించున్నావు కావున దేవుడు నీకే దేవుడు చెలికాండ్ల కంటే హెచ్చించినట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. ఏమన్నా? నీవు నీతిని ప్రేమించి భక్తిహీనులను ద్వేషించుచున్నావు. ఎవరినట? నీతిని ప్రేమించి. గుర్తుపెట్టుకోండి, నీతిని ప్రేమించి. చాలా మంది అయితే నీతిని ప్రేమించట్లేదు. ఏం చేయట్లేదు? ఆనంద తైలం రావాలంటే ఊరికేనే రాదు. అవినీతి పరులతో సహవాసం చేస్తున్నారు, అవినీతి పరులతో ఉంటున్నారు అందరూ. అర్థమైందా? అవినీతి పరులు, అప్పుడప్పుడు అబద్ధం ఆడేటోళ్ళు, అప్పుడప్పుడు దొంగతనం చేసేటోళ్ళు, దేవునికి విధేయతలు చూపించినట్టుగా నటించే వాళ్ళు, ఆ నటిస్తూ ఉన్న వారితో నీవు ఉంటున్నావు. వారిని నువ్వు ఎరగట్లేదు కనుక నీవు ఆనంద తైలం నీలో రాదు, నీలో దుఃఖమే వస్తుంది. అయితే వారిని ఎప్పుడైతే నువ్వు చూసి, వారిని ఎప్పుడైతే నువ్వు వారిని కనిపెట్టుకొని చూసి, నువ్వు ఎప్పుడైతే వారిని ద్వేషించి వారిని నువ్వు వెళ్ళిపోతావో అప్పుడు నీ జీవితంలోకి ఆనంద తైలం వస్తాడు. హల్లెలూయా. నేను చెప్తున్నానా? దేవుని వాక్యం, లేఖనం చెప్తుంది. భక్తిహీనులను అంటే, ఈ భక్తిహీనులని ఎవరికి వాడతారంటే, ఈ వర్డ్ దేవునిలాగా ఇంతకుముందు చెప్పాను కదా. ఏమని చెప్పానంటే, దేవుడు ఉన్నాడన్నట్టుగా ఉన్నాడంత వచ్చి పోతున్నావా అంటే ఓ రామచిలక అన్న సామెత ఉంది, చూసినావా? ఆ విధంగా ఉండేటోళ్ళు. ఆదివారం ఆరాధన చేయాలా, అప్పుడప్పుడు ఆరాధన చేయాలా, ఆరాధనకు రావాలా, లేకపోతే రాకపోయినా పర్లేదు అని వచ్చి ఉండే ఈ భక్తిహీనులు వీళ్ళెవరు? ఇలాంటి భక్తిహీనులకు నీవు ఎప్పుడైతే దూరంగా ఉండి దేవుని నీతిని ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో అప్పుడు నీ జీవితంలో ఆనంద తైలం వస్తుంది. ఏమొస్తుంది? చూసినావా? నూనెకి ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇంకా నూనె గురించి చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నది. గుర్తుపెట్టుకోండి, ఆనంద తైలం కూడా నీలో రావాలి అంటే నీవు నీతిని ప్రేమించాలి. హల్లెలూయా. ఏం చేయాలా? ప్రేమిస్తున్నారా లేదా? ఏమో ఏం ప్రేమిస్తాంలే అయ్యా, ఊకే అదేనా మాకు ఈ ఉద్దేశం అనుకుంటారు. ఊకే ఏం చెప్పినా అది చెప్పినా కానీ దేవుడు ఎప్పుడైనా ఆలయానికి రావాలని చెప్తాడు, అయ్య గారు ఇక్కడనే ఉండాలని చెప్తాడు అని అనుకుంటాను. అంతేనా? అనుకుంటున్నారా? హల్లెలూయా. అయితే నూనె, ఈ నూనె అన్నది, ఈ అభిషేకము, ఈ అధికారం అన్నది చాలా ప్రాముఖ్యమైనది బైబిల్లో. అందుకని ఏమంటున్నా అంటే పరలోక రాజ్యం అంట. ఏమన్నా రాజ్యము? పరలోక రాజ్యం. 25 మనం 25వ అధ్యాయం గురించే మాట్లాడుకుంటున్నాం. దేని గురించి మాట్లాడుకుంటున్నాం? కాకపోతే మాత్రం అందరు చెప్పిన దాన్ని కాకుండా ఇంకో విధంగా చెప్తున్నాను నేను. హల్లెలూయా. అర్థమవుతుందా? మత్తయి సువార్త 25వ అధ్యాయం ఎట్లా ఉన్నదంటే పరలోక రాజ్యం ఒకసారి మొదట పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. అర్థమైందా? ఏం పట్టుకున్నట? దివిటీలో. ఏమంట మరి? దివిటీలు పట్టుకోవాలంటే దివిటీల్లో నూనె ఉండాలనా లేదా? ఉండాలనా? అవునా కదా? నూనె లేకుండా వట్టిగా దివిటీలు పట్టుకుంటే ఏం లాభము? ఏమైనా ప్రయోజనం ఉందా? చాలా మంది ఏం చేస్తున్నారంటే వారిలో నూనె ఉండట్లేదు కానీ ఆ దివిటీలు పట్టుకొని మాత్రం వస్తున్నారు దేవుని యుద్ధకు. కానీ నూనె మాత్రం వారిలో లేదు, వెలుతురు లేదు, వెలుగు లేదు. వెలుగున్నట్టుగా నటిస్తున్నారు కానీ వెలుగున్నట్టుగా అనిపిస్తుంది కానీ వారి జీవితం వెనుక నుండి చూసుకుంటే ఆ విధంగానే ఉన్నది. ఎక్కడ వేసిన గొంగలి
అక్కడనే ఉన్నది కనుక ఏమంటున్నారంటే బుద్ధి కలిగిన వారు ఏమంటున్నారంటే అమ్మువారి యొద్దకు వెళ్ళి. రెండో విషయం ఏం చెప్పినా, ఎక్కడికి వెళ్ళాలట? అంతేనా? రెండో విషయం అదేనా? మరి ఈ అమ్మువారు అంటే ఎవరు? హల్లెలూయా. ఈ అమ్మువారు ఎవరు? ఈ అమ్మువారు ఎవరు అంటే గుర్తుపెట్టుకోండి, దేవుని సువార్తను ప్రకటించే వాళ్ళు. అర్థమవుతుందా? అయితే దేవుడు ఒకవేళ మనం ఇప్పుడు ఉన్నప్పుడు, సుధాకర్ నిలబడి, మనం ఇప్పుడు ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, నిలబడి వాక్యం గుర్తుపెట్టుకోండి, వినాలి వాక్యం, నిలబడి వినాలి. అయితే ఈ ఉన్నప్పుడే ఈ అమ్మవారి యొద్ద నుండి ఈ వచ్చిన ఈ సందేశాన్ని నువ్వు ఇని గ్రహిస్తే గనుక నువ్వు అంత్యదినమున రక్షింపబడతావు. లేదు అంత్యదినమున రక్షింపబడాలి అనుకుంటే నీవు ఇప్పుడు అమ్మవారి యొద్ద ఖచ్చితంగా కొనుక్కొని ఉండాలి ముందుగా. అర్థమైందా? హల్లెలూయా. ఏం చేయాలా? అర్థమవుతుందా? అర్థమవుతలేదు. హల్లెలూయా. కొంతమంది అనుకుంటారు, అయ్యగా ఏమంటారంటే, నాతో కొంతమంది మహానుభావులు ఏమంటారంటే, మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఒకసారి చూద్దాం, 6వ వచనంలో మృతులకు సువార్త ప్రకటించబడి ఉన్నదయ్యా, మరి మృతులకు సువార్త ప్రకటించినారు కదా, మేము చచ్చిపోయినాక నన్ను మారుతాంలే అని కొంతమంది అనేటోళ్ళు ఉన్నారు. అర్థమైందా? మృతులు శరీర విషయములలో మానవరీత తీర్పు పొందినట్లు ఆత్మ విషయములలో దేవుని బట్టి జీవించినట్లును వారిని కూడా సువార్త ప్రకటింపబడెను. వాళ్ళకు కూడా సువార్త ప్రకటింపబడింది కదా అని ఈ వాక్యాన్ని పట్టుకొని చెప్తారు. కానీ ఇంతకంటే ముందుంటే 3వ అధ్యాయం అంటే చూసుకుంటే 3:19 చూసుకుంటే నోహా దినముల వాళ్ళకే సువార్త ప్రకటించబడింది. ఎవరికి ఉన్నదా లేదు అక్కడ? దేవుని దీర్ఘశాంతము ఇంకా కనికరం పెట్టుచున్నప్పుడు పూర్వము నోహా దినములలో ఓడ సిద్ధపరచుండగా అవి తేలిన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. గుర్తుపెట్టుకోండి, వారికి మాత్రమే అప్పుడు సువార్త ప్రకటించబడింది. ఇప్పుడు మనకు లేదు. ఈ విషయాన్ని చాలా గుర్తుపెట్టుకోవాలి, మనం అని చేసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. కానీ ఉన్నప్పుడే ఈ అమ్మవారి యొద్దకు అంటే నేను ఒక వాక్యాన్ని చూపించాలంటున్నా. ప్రకటన 3:18 చూద్దాం, ఒకసారి చూద్దామా? రెండవ విషయం ఏమిటి గుర్తుందా? రెండవ విషయం ఏమిటి? అమ్మవారి యొద్దకు. అయ్యో ఇట్లే మర్చిపోతే ఎట్లా? ఇప్పుడే చెప్పిన 3 విషయాలు చెప్పాను కదా. మొదటి విషయం నూనె, రెండో విషయం అమ్మవారి యొద్దకు వెళ్ళండి, తర్వాత మీకును మాకును సరిపోదు. అర్థమైందా? మూడో విషయం. ఇప్పుడు రెండో విషయం గురించి మాట్లాడుకున్నాం. మూడో విషయం తొందరగా చెప్పేస్తా. సరే 3:18 చూద్దామా? నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశమెల్లా సిగ్గుపడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను వారి యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. హల్లెలూయా. ఏమంట? కనులకు కాటుక కొనమని మీకు బుద్ధి చెప్తున్నాను. ఏమంట? కొనమని అంటున్నాడా? కనలేదా? ఈ కనులకు కాటుక అంటున్నాడు. ఏంటంటే చాలా మంది లోక సంబంధంగా జీవిస్తున్నారయ్యా, దైవ సంబంధంగా జీవించండి. అర్థమవుతుందా కదా? ఏమంట? దాని పైది బోధించదలుచుకోలేదు, కింది 2 వచనాలు బోధించాలదలుచుకుంటున్నాను నేను. హల్లెలూయా. కన్నులకు కాటుక కాంచాలి. ఇంకా పై నుండి బోధిస్తే ఆ 18వ అధ్యాయం బోధిస్తే ఇంకా వేరే విధంగా ఉంటుంది కనుక ఈ రోజు దానిలో నుండి సగం తీసుకుంటాం. కన్నులకు కాటుక. హల్లెలూయా. అంటే నీ మనోనేత్రములు తెరవబడట్లేదు. ఇంకా నువ్వు బుద్ధి కలిగి జీవించాలంటే నీ మనోనేత్రములు తెరవబడట్లేదు. అయితే బంగారం ఏ విధంగానైతే పుటమి వేయబడుతుందో, ఏ విధంగానైతే కాల్స్తారో దాన్ని కాల్చి దాన్ని కరగదీసి దాన్ని కొట్టి సుతితో కొట్టి ఏ విధంగా ఉంటారో దాన్ని నువ్వు అయితే కొని ఏ విధంగానైతే ధరించుకుంటావో ఆ విధంగానే దేవుని వాక్యాన్ని నువ్వు తీసుకొని నీవు ధరించుకోవాలి. హల్లెలూయా. ఆ ధరించుకోవాలంటే నీ కనులు తెరవబడాలి అంటే నీ కన్నులకు కాటుక పెట్టుకోవాలి అంట. పుట్టిన పిల్లలకి ఏం చేస్తారంటే కాటుక పెడుతున్నాడు. ఎందుకు పెడతాండ్రు? కన్నులు పెద్దగా కనబడాలని తెరవాలని. ఎందుకంటే వాళ్ళు ఇట్లా చిన్నగానే ఉంటాయి వాళ్ళు. అవునా కదా? అంతే. ఈ పెట్టడం వల్ల ఏం చేస్తారంటే వాళ్ళు ఇట్లా పెద్దగా తెరిచి ఉండాలని, కన్నులు పెద్దగా ఉండాలని వాళ్ళకి పెడుతున్నాడు. అంటే మొదట వాళ్ళు పుట్టినప్పుడే వారి గురించి అంత జాగ్రత్త తీసుకుంటున్నారు తల్లి అయిన వారు. అయితే దేవుని యొద్దకు మనం వెళ్ళాలంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? అవునా కదా? ఉండాలా ఉండకూడదా? ఏముంటాంలే అయ్య గారు, ఇప్పుడైతే మీరు చెప్తున్నారు కదా, మేము వింటున్నాం కదా, చాలు మళ్ళొక్క వారం చూసుకున్నాంలే అనుకుంటున్నారా? అలా అనుకుంటున్నారా? హల్లెలూయా. అయితే ఈ లోక సంబంధమైన విషయాల్లో, ఏ విషయాల్లో? ఈ కన్నులకు కాటుక అంటే లోక సంబంధమైన విషయాల్లో నీవు జాగ్రత్తగా ఉండాలి.
అంటే ఈ 5గురు బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారంటే వచ్చినప్పుడు చూద్దాంలే ఏమనుకున్నారు, ఉన్నారు, దేవుని వాక్యాన్ని విన్నారు, దేవుని ఎదుర్కోవడానికే వెళ్ళారు. వెళ్ళలేదని లేదు ఇక్కడ, అర్థమవుతుందా? దేవుని వాక్యాన్ని ఎదుర్కోవడానికే 10 మంది వెళ్ళారు. కానీ వెళ్ళిన వారిలో వాళ్ళు వేరు చేయబడినారు. ఎప్పుడు వేరు చేయబడినారు? నేను మొన్న చెప్పాను కదా, వాక్యం చెప్పాను కదా, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచుకున్న వారు కొందరే. మరి ఏర్పరచబడి ఉండాలి అంటే నువ్వు ఏ విధంగా ఉండాలని నేను ఏ విధంగా అయితే వాక్యం చెప్పానో ఆ విధంగానే వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు బుద్ధి లోక సంబంధమైన పక్కన పెట్టి దైవ సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా ఉన్నారు. ఒక 5గురు, ఇంకో 5గురు జాగ్రత్తగా లేరు. హల్లెలూయా. ప్రభాకరన్న నిలబడ. హల్లెలూయా. అర్థమైతుందా? అయితే ఈ జాగ్రత్తగా ఉండాలంటే ఎవడైనా నువ్వు దప్పికున్నప్పుడు, దప్పిక లేదు చాలా మందికి, దప్పిక ఉండదు అనుకుంటున్నాను. ఏమనుకుంటారు? యెషయా 55:1 ఉంటుంది మాట ఉంటుంది. ఏంటంటే చాలా మంది అనుకుంటాంటారు, కొంతమంది ఏమో వాక్యాన్ని కొనుక్కోవాలనుకుంటాంటారు. అర్థమైందా? కొంతమంది దగ్గర మా దగ్గర వాక్యం లేదా కొనుక్కోండి అంటారు. నేను అక్కడక్కడ నేను వాక్యాన్ని కొనుక్కోవడానికి వెళ్తాను. మా దైవ సేవకుల మీటింగ్లు ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చేదానికి వెళ్ళను. నేను డబ్బులు ఇచ్చి వెళ్ళేదానికి పోతాను, నేనే కొనుక్కోవడానికి వెళ్తా. హల్లెలూయా. రూకలు ఇచ్చి కొనుక్కుంటా. ఇక్కడ రూకలు లేకుండా కానీ తీసుకోమని అంటాడు. ఒకసారి చదువుదామా? యెషయా 55:1 చదవండి, త్వరగా చదవాలి మైక్ లో. యెషయా 59 తప్పికొనిలారా 55:1 దప్పికొని వారులారా నీళ్లు యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమీ నీకు ఇయ్యలేమో, ద్రాక్షారసము పాలను కొనుకొనుడి. హల్లెలూయా. చాలా మంది, నేను అందుకనే చెప్తున్నాను, చాలా మంది వెళ్తున్నారు కానీ వాళ్ళలో దాహం అన్నది, ఈ వాక్యం అనే దాహం అన్నది పోవట్లేదు, వాక్యానుసారంగా జీవించట్లేదు. అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే వారికి తలుపు మూయబడింది. హల్లెలూయా. వారు దప్పికొన్నట్టుగానే ఉన్నారు. రూకలు లేవు, డబ్బులు లేవు, ఏం లేవు, కొనుక్కోవాలి, భోజనం చేయాలన్న ఉద్దేశంతోనే ఉన్నారు, పరలోక రాజ్యానికి వెళ్ళాలన్న ఉద్దేశంతోనే ఉన్నారు. కానీ అర్థమవుతుందా? కానీ వాళ్ళు కనీసానికి పాలు కూడా లేవు. హల్లెలూయా. ఏం లేకపోయినా కానీ కొన్ని ఇంటికి వస్తే ఛాయ్ అన్న తాగండి, ఛాయ్ అన్న మంచినీళ్ళని ఇవ్వడానికి వస్తాడు కొంతమంది. అవునా కదా? త్వరగా కొంచెం ఇవ్వడానికి, కొంచెం మంచినీళ్ళని తాగితే దాహం అన్నా తీరుతుంది. అలాంటి మంచినీళ్ళు కూడా లేని వారి యొద్ద ఉన్నావు నువ్వు. ఇన్నాళ్ళు వారితో సాహసం చేస్తున్నావేమో. అర్థమైందా? అందుకే నేను నీలో దప్పిక ఉంటే నా యుద్ధకు రా ఏమంటున్నాడు దేవుడు చెప్తున్నాడు. అందుకని అమ్ము వారి యొద్దకు వెళ్ళి కొనుక్కోండి. మరి ఎక్కడ దొరుకుతుంది? చూడాలి. చాలా మందికి తెలియదు విషయం ఏంటంటే ఎక్కడ సజీవమైనది దొరుకుతుంది, ఎక్కడ ఏది దొరుకుతుంది అని చూడాలి. అందుకని అమ్మవారి యొద్దకు వెళ్ళి వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు, 5గురు బుద్ధి కలిగిన వారు మీకును మాకును సరిపోదు. ఏంటంట? మీకును మాకును అసలే సరిపోదు. అది 3వ విషయం. అందుకని 3వ విషయానికి చెప్పడానికి వెళ్తున్నాను. అందుకని మీరు వెళ్ళండి. ఏమంటున్నా? మీరు వెళ్ళి కొనుక్కోండి, మాకు సంబంధం లేదు. ఇది ఏంటంటే ఎవరి వ్యక్తిగత జీవితానికి వారే బాధ్యులు. హల్లెలూయా. ఇది బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లేదు. ఏం చెప్తుంది? 3వ విషయం ఏం చెప్తున్నా? మీకును మాకును సరిపోదు. ఇది ఒక్క విషయం చెప్పి 5 నిమిషాలలో ముగిస్తా. హల్లెలూయా. ఇంకా డెప్త్ గా వెళ్ళలేకపోతున్నా, నేను డెప్త్ గా వెళ్ళను. ఆల్ నైట్ ప్రేయర్ కే డెప్త్ గా వెళ్తా. హల్లెలూయా. కనుక ఈ రోజు డెప్త్ గా వెళ్ళంగా అంటే ఇంకో 3వ విషయం ఏం చెప్తున్నా అంటే అమ్ము వారి యొద్దకు వెళ్ళి కొనుక్కోండి. అయిపోయిన తర్వాత మీకును మాకును సరిపోదు. అంటే ఇదేంటంటే రక్షణ మరియు ఆత్మీయత. ఏమిటి? రక్షణ మరియు ఆత్మీయత, ఎదుగుదల అనేది ఎవరికి వారు స్వయంగా సంపాదించుకోవాలి, ఎవరికి వారు స్వయంగా కొనుక్కోవాలి. ఒకరి దారి రాదు, ఒకరు చెప్పేవారే. ఈ అమ్మవారు ఏంటంటే చెప్పేవారే, కానీ కొనుక్కునేది నీవే, ఎదగవలసింది నీవే. హల్లెలూయా. అర్థమవుతుందా? చెప్పేవారు చెప్తుంటాడు, ఉపాధ్యాయుడు ఉన్నాడు, పిల్లలకు బోధిస్తుంటాడు. దానిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ కొంతమంది మామూలుగా పాస్ అవుతుంటాడు, కొద్దిమంది ఫెయిల్ అవుతున్నాడు. అవునా కదా? అంటే సరిగ్గా విని ఆ దాన్ని అర్థం చేసుకొని ఆ వాక్యానుసారంగా జీవించే వాళ్ళు అర్థం చేసుకొని ఉంటే నీవు ముందంచెలో ఉంటావు. హల్లెలూయా. అందుకని ఇది వ్యక్తిగత జీవితానికి సంబంధించిందని చెప్పిన. ఏమని చెప్పిన నేను? వ్యక్తిగత లచవ నిలబడాలి, నిలబడ. ఏమంటే వ్యక్తిగత. అందుకనే ఇక్కడ ఒక మాట ఉంటుంది, హెచ్కేల్లో ఉంటుంది.
ఒకసారి ఎజికేలు 14వ అధ్యాయం 14 నుండి 20 వరకు చూసుకుంటే 20 వచనం చూసుకున్నాం. అక్కడ ఎవరెవరి పేరు చెప్తున్నారంటే ఒకసారి చదవండి. 20 వచనం. నోవాహును, దానియేలును, యోబును, ఈ ముగ్గురు దానిలో నుండును నా జీవితం తోడు వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకొందురు గాని కుమారుడైనను కుమార్తె అయినను రక్షింపజాలకుందురు. హల్లెలూయా. ఏందంట? తమ్మును మాత్రమే. అక్కడ ముగ్గురు పేర్లు చెప్తున్నాడు. అవునా కదా? తండ్రులు అటువంటి ఎవరు? తండ్రులు. ఎందుకంటే వారి నీతి వల్ల. ఎవరి నీతి వల్ల? వారి నీతి వల్ల. అందుకని చెప్తున్నా, ఉపాధ్యాయుడు సరిగ్గా లేదనుకో, ఏమనగా పిల్లలు మంచిగా ఉంటారా, వెంటనే ఆ స్కూల్ తీసి మార్చేస్తాం మనం. అంతేనా కదా? మారుస్తాం మరమా. ఇప్పుడు స్కూల్లో ఏమి మంచిగా ఉన్నాయా, ఎవరు మంచిగా టీచింగ్ చేస్తున్నారా చూసి ఏరి కోరిస్తున్నాం. అంతేనా కదా? ఇది కూడా అంతే. ఈ నీతి అనే రక్షణ వస్త్రం నీ దగ్గర సరిగ్గా లేదనుకో, ఏం చేయాలంట? ఈ నీతి అనే రక్షణని పట్టుకొని ఉన్న వారి దగ్గరనే మీరు రక్షింపబడతారు. అంటే అందుకని అంటున్నారు, మీకును మాకును సరిపోదన్న విషయం ఏంటంటే ఇది చాలా వ్యక్తిగతమైన విషయం. ఏ విషయము? ఇది వ్యక్తిగతం అంటే చాలా వ్యక్తిగతం, చాలా ప్రాముఖ్యమైనది. ఈ రక్షణ, ఈ ఆత్మీయత అన్నది నీవు చెప్పినప్పుడు దాన్ని ఏ విధంగా గ్రహించి ఏ విధంగా నువ్వు పట్టుకుంటున్నావు అన్నది చాలా నీ వ్యక్తిగత విషయం. అంతేనా కదా? ఈ వ్యక్తిగత విషయంలో మనం ముందుకెళ్ళాలంటే గలతీ ఒకసారి చూద్దామా? గలతీ లాస్ట్ ఇది ఒక వచనాన్ని చూసి మనం ముగిస్తాం. గలతీ 6, 4, 5 వచనాలు చదువుతున్నాం. గలతీ 6వ అధ్యాయం ప్రతి వాడును 4 నుండి చదవండి. వాక్యోపదేశము పొందువాడు 6వ అధ్యాయం 4వ వచనం నుండి చదవండి. ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూసుకొనవలెను. ఏందంట? ప్రతి వాడును తాము చేయు పనిని. అందుకని చెప్పానుగా, వ్యక్తిగత విషయం కదా. నువ్వు ఎక్కడ చేస్తున్నావు, నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఎక్కడికి నడుస్తున్నావు, నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు, దాన్ని ఏం చేయాలంట? పరీక్షించుకోవాలి. ఇది ఒకటే కాదు జీవితము. గుర్తుపెట్టుకోండి, ఈ సంఘములో నిలబడ్డంత సేపే నీ జీవితం కాదు. ఇక్కడ మంచిగా ఉన్నంత సేపు కాదు. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు కూడా, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటున్నావు పరీక్షించుకోవాలి. చదవక. అతడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. ప్రతివాడు తన బరువు తానే భరించుకోను కదా. అబ్బాబాబా, ఏం చేయాలంట? నీ బరువును నీవే భరించుకోవాలి. అర్థమవుతుందా? అందుకనే బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు వారి నాశనాన్ని వాళ్ళే తెచ్చుకున్నారు. ఎవరు తెచ్చుకున్నారు? వాక్యం విన్నారు. వాక్యం వినలేదని కాదు, వాక్యం విన్నారు, ప్రతి వారం చర్చికి వెళ్ళారు, ప్రతి చోట ఉన్నారు, కానీ వారిలో నూనె లేదు. హల్లెలూయా. ఏం లేదు? నూనె లేని వాళ్ళన్నా వారి బరువు వారిని తెచ్చుకున్నారు. ఇంకెవరు తెచ్చుకుంటారు? అవునా కదా? నీ బరువును నీవే మోయాలి, కానీ వేరేటోళ్ళు మోస్తారా? నీ బాధ నీకే ఉంటుంది, కానీ వేరేటోళ్ళు తీర్చారా? కొంతమంది అంటారు, నీ బాధ ఏందో మాకు చెప్పుకుంటే పోతుందేమయ్యా, చెప్పుకోరాదు. ఎవరు తీర్తారు? దేవుడు మాత్రమే తీర్చేవాడు, మనుషుల వల్ల కాదు. అవునా కదా? నీవు బాధపడుతుంటా అంటే వాడికి మంచిగానే జరిగిందిరా అనుకుంటాంటారు, నీ ముందు అనుకున్నా కానీ నీ వెనుక అంటాంటారు, కానీ నీ వెనుక ఎన్నో మాటలు అంటుంటారు, కానీ నీ ముందు మాత్రం ఒక మాట మాట్లాడు, అయ్యో అలాగైందా అని ఇట్లా అనుకుంటారు. వాడికి మంచిగానే బాగా అట్లే కావాలి అని ఏం చెప్తానంటే ఇంకొక 10 మందికి చెప్తారు. హల్లెలూయా. అంతేనా కదా? నీ విషయంలో చాలా మంది ఏంటంటే నీవే చూసుకోవాలంట. ఇంకెవరు చూసుకోవాలి? అట్టి జనుల మధ్యలో ఉండకూడదు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉంటుంది ఈ మాట. ఇది ఒక మాట చదువుకున్నామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది. తీద్దాం త్వరగా. 2వ అధ్యాయం 14 నుండి ఉంటుంది. చదవండి. 2:14. మీరు మూర్ఖమైన జనము మధ్య నిరపరాధులు, నిష్కలంకులను, అనిందులైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. ఇప్పటి నుండి నువ్వు తెలుసుకొని ఉంటేనే దేవుని యుద్ధకి వెళ్తావు. ఎందుకంటే ప్రతి వారు లెక్క అప్పచెప్పవలసినది. ఏం చెప్పవలసినది? అది కూడా చూద్దామా? వాక్యం చూసుకున్నామా? అది కూడా ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనం ఉంటుంది. ప్రతి వాడును గుర్తుపెట్టుకోండి. ఏదైనా, ఇంకా నేను సమయం ఎక్కువైంది కనుక నేను త్వరగా వాక్యాలు చెప్పి ముగిస్తున్నాను. చెప్పట్లేదు, త్వరగా ఇదొక మాట చెప్పి చదువుకొని ప్రార్థన చేసుకున్నాను.
12 రోమా. ప్రతి నాలుకయు దేవుని స్తుతించును గాని ప్రభు చెప్పుచున్నాడు, రోమా పత్రిక 14వ అధ్యాయం 12వ వచనం, ప్రతి నాలుక దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించవలెను. ఏందంట? ప్రతి నాలుక దేవుని స్తుతిస్తుంది. స్తుతిస్తలేదా? గుర్తుపెట్టుకోండి, నమ్మకం చూడండి. ఇదొక్క విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. అందరు చూడండి, ప్రతి వారు. అందుకని బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఇస్తారు. అమ్మ నిలబడు. అర్థమైందా? నిలబడాలి. కళ్ళు అస్సలు మీయదు. గుర్తుపెట్టుకో, వాక్యం వినకపోతే పరలోక రాజ్యం బోం. గుర్తుపెట్టుకో, వాక్యం వినాలి. కళ్ళు మూసుకొని నా గురించి అస్సలే ప్రార్థన చేయకండి. అర్థమైందా? వాక్యం నేను చెప్పగలుగుతా. 4 డిగ్రీలు ఉన్నాయి నాకు. హల్లెలూయా. ఇంకో 2-3 అయినా తీసుకొని అయినా నేను చెప్పగలుగుతా. హల్లెలూయా. చూసి చెప్పగలుగుతా, చూడకుండా చెప్పగలుగుతా. కానీ చూడండి, ప్రతి నాలుకతోని, దేంతోని? ప్రతి నాలుకతోని ప్రతి వాళ్ళు స్తుతిస్తున్నారు, ప్రతి వారు దేవుని సన్నిధిలో ఉంటున్నారు. కానీ లెక్క అప్పచెప్పవలసి ఉన్నదన్న విషయాన్ని మర్చిపోతున్నారు. నేను చేసేదే కరెక్ట్, నేను చేసేదే సరి అయినది, నేను చేసే బోధనే సరి అయినదని అనుకుని ఉంటున్నారు. అర్థమవుతుందా? ప్రతి నాలుక మళ్ళీ దేవుడే స్తుతిస్తుంది, వేరే వారిని కాదు స్తుతించేది. చాలా మంది క్రైస్తవులైన వారు ప్రతి వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. కానీ దేవునికి లెక్కప్ప చెప్పాలన్న విషయాన్ని, దేవునికి భయపడాలన్న విషయాన్ని వీళ్ళు గ్రహించట్లేదు. హల్లెలూయా. ఏం చేస్తున్నారు? మర్చిపోతున్నారు. కానీ ఏమనంటే దేవుడు ప్రేమిస్తున్నాడు, దేవుడు కరుణిస్తున్నాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు అని అంటున్నారు. కానీ దేవుడు మహాభయంకరుడు, ఆయన మహాశిక్షారుడు అన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాం. హల్లెలూయా. అందుకని లెక్కప్ప చెప్పవలసి ఉన్నది. ఏమనున్నది? లెక్క అప్ప చెప్పవలసి ఉన్నది. కనుక నీ నాలుకతో నువ్వు స్తుతిస్తున్న విషయాన్ని నువ్వు ఒక్కసారి గ్రహించుకో. ఏం చేసుకోవాలా? అందరు నోటితో చెప్పాలా? నువ్వు ఏం చేస్తున్నావు అన్నది నువ్వు లెక్కప్ప చెప్పవలసి ఉన్నది. కనుక నీ ఒక్కసారి నీళ్ళు నీవు సరి చూసుకో. అందుకనే చెప్పాను, నీకును మాకును సరిపోదన్నది చాలా వ్యక్తిగతమైన విషయం. అందుకని ఏమంటున్నా అంటే, పెళ్లి కుమారుడు ఆలస్యం చేశాడట. ఏం చేశాడు? మళ్ళీ వెళ్దామా, అక్కడికి వెళ్దామా, మన దగ్గరికి వెళ్ళి ముగించుకున్నాం. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా అక్కడ నుండి చదువుకోండి. వారు కొనబోచునగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటి తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తెరవమని అడగగా అతడు, మిమ్మును ఎరగననితో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. ఎందుకంట ఆలస్యం చేశారు? దేవుని వాళ్ళు ఎరిగిన వారే, దేవుని వాక్యాన్ని ఎరిగిన వారే, అన్ని ఎరిగిన వారే. కానీ వారి మీద ఏంటంటే అభిషేక తైలం లేదు. ఏం లేదు? అభిషేక తైలము, నూనె లేదు. వాళ్ళ గిన్నె దావీదు వాళ్ళని నిండి పొంగి పొర్లిపోతలేదు. అర్థమైందా? నిండి పొంగి పొర్లిపోతలేదు. మళ్ళీ పొంగి పొర్లిపోవడానికి మళ్ళీ వెళ్దాం అనుకుంటే మళ్ళీ వెళ్ళడానికి ఎక్కడ ఉండదు? లేదు కదా. మళ్ళీ రక్షణ లేదని చెప్పాను కదా నేను. చనిపోయిన తర్వాత మళ్ళీ రక్షణ ఉందా? లేదు కదా. మళ్ళీ పోయిన తర్వాత ఏమైందంటే అక్కడ పరలోక రాజ్యం మూయబడిపోయింది. ఏమైపోయింది? ఆ ద్వారం మూయబడిపోయింది. అయ్యో అయ్యో తీయండి అంటే ఏం తీస్తాం? ఇక ఏడుపు పళ్ళు కొరుకుటనే, ఇక అక్కడ వేరే ఉండదుగా. మళ్ళీ తీయడానికి లేదు. తండ్రి చెప్తున్నాడు, మీరు ఎవరో నేను ఎరగను. ఏందంట? ఎందుకంటే మీలో ఏమైందంటే సిద్ధపాటు, సరి అయిన సిద్ధపాటు లేదు. ఆయన రాజ్యాన్ని సరిగ్గా కట్టుకోవట్లేదు. మీ ఇల్లు సరిగ్గా కట్టుకోవట్లేదు. హల్లెలూయా. మీ ఇల్లు బండ మీద కట్టట్లేదు. హల్లెలూయా. మీ ఇల్లును పిల్లర్స్ వేసి కట్టట్లేదు. హల్లెలూయా. మీ ఇల్లు ఇసుక మీద కడుతున్నారు. హల్లెలూయా. ఇక్కడ ఇల్లు కడుతున్నారు, కట్టట్లేదని కాదు. కానీ ఇల్లు ఎక్కడ కడుతున్నావు అది ప్రాముఖ్యమైన విషయం. అర్థమవుతుందా? మంచి సలాకులు, కొంతమంది ఏం చేస్తారంటే సలాకులు పిల్లర్స్ గట్టిగా ఇస్తారు, లోతుగా దువ్వేస్తారు. అవునా కదా? ఎందుకంటే కొన్ని అంతస్తులు ఎక్కువ వేయాలి. ఓ 2-3 అంతస్తులు వేయాలంటే మనం ఇక్కడ నుండే పునాది నుండే గట్టిగా వేస్తున్నాను. అవునా కదా? ఒక్క అంతస్తు కట్టుకోవాలంటే ఒక తీరుగా కట్టుకుంటాను, 2 అంతస్తులు కట్టుకోవాలంటే ఒక తీరుగా, 4-10 సిటీలకు వచ్చినప్పుడు 10 అంతస్తులు, 5 అంతస్తులు, ఇంకా మనం కొంచెం సిటీలకు వెళ్తే 20-30 అంతస్తులు ఉన్నప్పుడు ఆ పిల్లర్స్ చాలా గట్టిగా ఉంటాయి. హల్లెలూయా. మనం 30 అంతస్తులు అది చూసినప్పుడు అయితే ఆ పిల్లర్ పోయి
అలాంటి ఎందుకంటే గట్టిగా పునాది గట్టిగా వేస్తున్నారు. నువ్వు పునాది గట్టిగా వేస్తే గాని పరలోక రాజ్యానికి నువ్వు వారసురాలివి కాలేవు. హల్లెలూయా. అందుకనే నీ సిద్ధపాటు అన్నది ఇప్పటి నుండే ఉండాలి. ఎందుకంటే నువ్వు అంత్య దినములో ఉన్నావు. ఎక్కడ ఉన్నావు? ప్రతి నాలుక దేవుణ్ణి స్తుతిస్తుంది కానీ లెక్క అప్పచెప్పాలన్న భయం ఎవరిలో లేకపోతుంది. ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఈ ఇష్టానుసారంగా జీవిస్తున్న ఈ హృదయాలను పక్కన పెట్టి ఈ కాంచెల్లి దేవునికి భయపడకుండా జీవించాలి. కనుక ఆ విషయాన్ని నువ్వు గ్రహించి ఉంటేనే నీవు పరలోక రాజ్యంలో నీకు తలుపు తీయబడి ఉంటుంది. లేదంటే ఆలస్యం చేసినా కానీ నీవు ఎందుకంటే సిద్ధపడి ఉన్నావు. దేవుడు ఇదిగో వస్తున్నాడు అదిగో వస్తున్నాడు అని 2000 సంవత్సరాలకు వస్తున్నాడని అందరూ బోధిస్తున్నారు కానీ ఆయన రాలేదు, ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే నీవు సిద్ధముగా లేవు. ఇంకా ఏం లేవు అన్నట్టు, నీవు సిద్ధముగా లేవు కనుక ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఆయన రావడానికి ఆయన సూచనలు ఇప్పుడు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి మొదట కనుక, ఇక స్టార్ట్ అవుతుంది కనుక ఆయన రాకడ సూచనలు ఉన్నాయి కనుక ఇప్పటికైనా నువ్వు సిద్ధపడు. హల్లెలూయా. ఇప్పటికైనా సిద్ధపడాలి కనుక నువ్వు ఏ విధంగా సిద్ధపడాలంటే ఆయనకు లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. ప్రతి విషయంలో ఆయనకు లెక్క పరచవలసి ఉన్నది. ఎవరిది వాళ్ళే లెక్క అప్పచెప్పాల్సి ఉన్నది కనుక నువ్వు ఏ విధంగా సిద్ధపడుతున్నావు అన్నది నువ్వే పరీక్షించుకో. నువ్వు ఎక్కడ సిద్ధపడుతున్నావు అన్నది నీకు నువ్వే పరీక్షించుకో. కనుక మనందరం మోకరించినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా. అందరూ తలలు వంచి మోకరించినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. కనుక ఒకసారి మనలో మనం ఒకసారి పరీక్షించుకున్నాం. మన మధ్యలో ఉన్న కిరణ్ బ్రదర్ మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి. నేను లెక్క అప్పచెప్పవలసి ఉన్నది తండ్రి. నా సిద్ధపాటులో ఉన్నది తండ్రి. ప్రభువా నేను ఇన్నాళ్ళు తండ్రి సిద్ధపడిందని అనుకుంటున్నానేమో కానీ నేను